వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాన్ పిక్ కేసులో భారీ ఊరట లభించిందని భావించాలి. ముఖ్యంగా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ హైకోర్టు కూడా సమర్థించిందని చెప్పాలి. ఎందుకంటే 2011లో 12 కేసులను కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఆపాదించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే క్విడ్ ప్రోకో జరిగింది అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఏదైతే వాడరేవు నిజాంపట్నం పోర్టు కారిడార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్కు ఈ ప్రాజెక్టుని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టబెట్టిందని, ఈ క్రమంలో కూడా ఏదైతే అతను లబ్ధి పొందాడు కాబట్టి దాన్ని ప్రతిఫలంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కూడా కిడ్ ప్రోకో జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత శంకర్రావు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులతో పాటుగా సిబిఐ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలను జప్తుకు కూడా ఆదేశాలు జారీ చేస్తూ జప్తు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా జరుగుతున్నటువంటి ఈ అంశాల పట్ల కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించడం జరిగిందని చెప్పవచ్చు. అన్యాయంగా తన పైన కుట్ర చేశారు, ఈ రకంగా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి కూడా తమ పైన ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని చెప్పి ఆశ్రయించిన నేపథ్యంలో కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఒక సంచలనమైనటువంటి తీర్పును వెల్లడించింది. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఏదైతే కిడ్ ప్రోకో జరిగిందని అనుకుంటున్నామో ఈ కారిడారు ప్రారంభం కాకముందుకే పెట్టుబడులు జరిగాయి, కానీ ఆ ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఇలాంటి పెట్టుబడులు జరగలేదు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కంపెనీలకు ఏవైతే ఆస్తులను జప్తు చేశారో వెంటనే వాటిని విడుదల చేయాలా, ఎలాంటి జప్తు చేయకూడదు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి క్విడ్ ప్రోకో కూడా ఇక్కడ జరగలేదు అని చెప్పేసి కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ క్లియర్ కట్గా కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును కూడా సమర్థించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈడీ ఆరోపిస్తున్నట్టుగా అదేవిధంగా సిబిఐ ఆరోపిస్తున్నట్టుగా ఎలాంటి కిడ్ ప్రోకోలు జరగలేదు, ముఖ్యంగా కిడ్ ప్రోకో జరిగినట్టుగా ఎలాంటి ఆధారాలు చూపలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఏదైతే జప్తు చేసినటువంటి చాలా ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు జగతి పబ్లికేషన్స్ కావచ్చు, కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే జప్తు చేస్తారో వెంటనే విడుదల చేయాలి, ఎలాంటి నిబంధనలు దానిపైన పెట్టకూడదు అని చెప్పేసి కూడా ఇప్పుడు తెలంగాణ కోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసులో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదగకుండా చేయడానికి ఒక కుట్రపూరితంగా కేసు నమోదు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎవరైతే కాంగ్రెస్ నేత, ఆయన అప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు, ఆయన శంకర్రావు. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పేసి కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా టీడీపీకి చెందినటువంటి కొంతమంది కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే శంకర్రావు పెట్టినటువంటి కేసు తర్వాత కూడా టీడీపీకి చెందినటువంటి ఎర్రంనాయుడు కావచ్చు, అదేవిధంగా అశోక్ గజపతి రాజు కావచ్చు, అదేవిధంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఈ ముగ్గురు నేతలు కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున కూడా అక్రమాస్తులు కూడబెట్టారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అన్అఫీషియల్‌గా డబ్బులు వచ్చాయి అని చెప్పేసి కూడా భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ కంపెనీలకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి కూడా భారీ ఎత్తున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేశారని చెప్పవచ్చు. ఈ ముగ్గురుతో పాటుగా నలుగురు వ్యక్తులు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పైన కక్ష కట్టి పూర్తి స్థాయిలో ఏదైతే ఆయనను ఇబ్బందులు పెట్టాలా, పూర్తి స్థాయిలో రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కాలన్న లక్ష్యంతో కూడా అప్పుడు ఆయన పైన కేసులు పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా మనం భావించాలి. కోర్టుల పైన ఎక్కువగా ఆయన నమ్మకం పెట్టుకొని ఉంటారు. ఆ నమ్మకమే ఈరోజు ఆయనను కాపాడింది అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి తప్పు జరగలేదు, ఎందుకంటే ఈ క్విడ్ ప్రోకో ఎక్కడ జరగలేదు తన కంపెనీలో అని చెప్పి పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. చివరికి న్యాయమే గెలిచింది. నేను కోర్టును నమ్ముకున్నాను కాబట్టి కోర్టే తనకు న్యాయం చేసింది. ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేకపోయారు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఇటు జగన్మోహన్ రెడ్డి అభిమానించేటువంటి అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా కూడా ఈ కేసుల వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట దిగజార్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా చివరికి న్యాయమే గెలిచిందని చెప్పాలి. ముఖ్యంగా క్విడ్ ప్రోకో జరగలేదని చెప్పేసి కూడా 12 కేసులకు సంబంధించి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా బుట్టదాఖలైపోయాయి. ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపితం కాలేదు. ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు అని చెప్పేసి కూడా ఇప్పుడు అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి తీర్పు పట్ల మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇది భారీ ఊరటగానే మనం చెప్పాలి.